మాదక ద్రవ్యాలు, గంజాయి తదితర అక్రమ కార్యకలాపాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI నిఘా కట్టుదిట్టం చేసింది. మత్తు పదార్థాల సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన సంస్థ తాజాగా ₹1 కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్కు భారీగా గంజాయి వస్తుందన్న సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేసిన దాడుల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. తనిఖీల్లో అధికారులు గుర్తించని రీతిలో గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఖాళీగా వెళుతున్న లారీని వెంబడించారు. బయటకు ఖాళీగానే కనిపిస్తున్న లారీలో అడుగు భాగాన గంజాయి సంచులు దాచారు. చెక్కతో తయారు చేసిన అడుగు భాగంలో చక్కగా ప్యాక్ చేసిన గంజాయి సంచుల్ని నిల్వ చేశారు. శంషాబాద్ మదనపల్లిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లిన లారీపై దాడి చేసి మత్తు పదార్థాల అక్రమ రవాణాను DRI అధికారులు గుట్టురట్టు చేశారు. విశాఖ నుంచి వచ్చిన గంజాయి విలువ ₹1 కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. DRI అధికారులు, శంషాబాద్ పోలీసులు రాగానే గంజాయిని తరలించే ముఠా వ్యవసాయ క్షేత్రం నుంచి పరారైంది. అక్కడ సోదాలు జరపగా మరింత గంజాయి దొరికింది. దాన్నంతటినీ తూకం వేయగా 814 కిలోలు ఉన్నట్లు గుర్తించి DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీ, ఒక సుమోను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని స్టేషన్కు తరలించారు. వ్యవసాయ క్షేత్రం నుంచి పారిపోయిన గంజాయి సరఫరా ముఠా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇటీవలే మెదక్ జిల్లా అనంతారంలో మత్తు పదార్థాల తయారీని వెలుగులోకి తెచ్చిన DRI అధికారులు సుమారు ₹3.5 కోట్ల విలువైన అల్పాజోలంను పట్టుకున్నారు. మరిన్ని దాడులు నిర్వహించి అక్రమార్కుల్ని నియంత్రించాలనే లక్ష్యంతో DRI పనిచేస్తోంది.